పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోలారా, దేవుని బిడ్డలారా, ఈ సజీవం గల దేవుని వాక్కును ఆలకించడానికి ఈ ప్రపంచములో జీవిస్తున్న మనకి అలజడులతో, ఆందోళనలతో, వేద బాధనలతో, దుఃఖముతో ఉన్న మన అందరినీ కూడా దేవుని వాక్యము ఆలకించడానికి ముందుగా ఆత్మదేవుడు మనపైకి దిగి రావాలని తన ఆధీనములో, తన ప్రమేయములో, తన యొక్క పరిధిలో ఉంచుకొని మనలందరినీ కూడా తన శక్తితో బంధించి ప్రేమతో నింపి సజీవమైనటువంటి ఈ వాక్యాన్ని మనస్సారా స్వీకరించడానికి, హృదయాంతరంగంలో పొందుపరుచుకోవడానికి ఆత్మదేవుడు తోడ్పడమని ఈ యొక్క గీతము ద్వారా ముందుగా త్రియేక దేవుడిని పిలుచుకుంటూ ప్రత్యేక విధముగా ఆత్మదేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాము. పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా,
కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, నీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మమ్మల్ని ఉంచి ఈ కొత్త రోజును మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం మా ప్రభువా. ఇదిగో తండ్రి, మేము వినబోయే ఈ వాక్యాన్ని మా చెవుల ద్వారానే కాకుండా హృదయములో పదిలపరుచుకునే భాగ్యమును మాకు దయచేయండి అయ్యా. ఈరోజు ఈ కాలములో మేము అశాంతితో ఉన్నాం, సమాధానము లేక ఉన్నాం, ఒకరి మాట ఒకరము వినలేక ఉన్నాం. ప్రభువా, ఇదిగో నాయన, మా హృదయమును తెరచండి, మా మనస్సులను విప్పండి, మా యొక్క నేత్రములను తెరిపించి ప్రభువా, జీవమైన వంటి నీ వాక్కును మేము గ్రహించే శక్తిని మాకు దయచేయమని అర్థించుతూ ఉన్నాం. నీ వాక్కులో సత్యం ఉంది, నీ వాక్కులో స్వస్థత ఉంది, నీ వాక్కులో ప్రాణం ఉంది, నీ వాక్కే మాకు పరలోక భాగ్యం అందిస్తుందని సత్యాన్ని గ్రహించే భాగ్యముగా మాకు దయచేయ. ప్రభు, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో పలుకుతూ ఉన్నావు, నేను లేక మీరు ఏమియో చెయ్యజాలలేరు. అవును తండ్రి, ప్రభు, నువ్వు లేకుంటే మా జీవితం శూన్యం, నువ్వు ఉంటే మా జీవితం ప్రతిఫలం. కనుక దేవా, ఈ సమయంలో నీ ఆత్మతో మరొకసారి బలపరిచి సజీవమైనటువంటి నీ వాక్యాన్ని దృఢముగా ఆలకించి మనస్సారా స్వీకరించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ మనవలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామములో అడిగి వేడుకొంచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 30 వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగిదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుననియు వినమ్ర హృదయనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2-3 రోజుల నుండి మనము యేసు తిరుహృదయాన్ని, ఆ తిరుహృదయములో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని, ఆ తిరుహృదయము ఈ లోకమునకు మానవాళికి అందించే సందేశాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఈ లోకములో జీవించే మనుషులకు ఉన్నంటి ఒక హృదయము ఒక ఎత్తు అయితే, ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయము ఒక ఎత్తు. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రతి మనిషికి హృదయము ఒక కేంద్ర బిందు. హృదయము నుండే ఆలోచనలు పుడతాయి, హృదయము నుండే మనకు ఉండే ఈ ఎమోషన్స్ కావచ్చు, ఏ విధమైనటువంటి ఆ యొక్క సంకల్పాలు కావచ్చు, హృదయం నుండే వస్తాయి. కనుక ఈ సమయంలో ఏంటిది మానవునికి హృదయానికి ఉన్నటువంటి ఆలోచన మరియు తిరు హృదయాలకు ఉన్నటువంటి ఆలోచన గురించి మనం ధ్యానించుదాం. ప్రియ సహోదరి సహోదరా, ఒక వ్యక్తిని వీడు లేక వాడు మంచివాడా లేక చెడ్డవాడా అని మనం తెలుసుకోవాలంటే వారు చేసే పనులను బట్టి, మాట్లాడే మాటలను బట్టి మనము గుర్తిస్తాం. లేక వారు ఎలా ఉన్నారో వారి యొక్క విధానాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. కానీ సృష్టి ఆరంభం నుండి నేటికి కూడా
ఏ వ్యక్తి కూడా ఒకరి హృదయం ఒకరు ఎలా ఉంటుందో ఎప్పటికీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అన్ని విధములుగా మనము అభివృద్ధి చెందుతూ ఉన్నాం. కానీ ఒకరి వ్యక్తి యొక్క హృదయాన్ని తెలుసుకోవటంలో ఇంకను కూడా మనము వెనకబడి ఉన్నాం. మరి ఎవరు మన హృదయాలను తెలుసుకునేవాడు? ఎవరు మన హృదయాన్ని సంపూర్ణంగా గ్రహించినవాడు ఉన్నాడని ఒకసారి ఆలోచిస్తే అది ఎవరో కాదు, మన యొక్క తీరు హృదయనాథుడు, ఆయనే క్రీస్తు ప్రభు. హృదయంతరంగాలను తెలిసినవాడు ఆయనే. నీ హృదయములో ఉన్నవంటి కోరికలను, తలంపులను, ఆలోచనలను, నీవు ఏమనుకుంటున్నావో, ఏమి చెయ్యాలనుకుంటున్నావో, ఎలా ఉండాలని ఆశిస్తున్నావో నీ హృదయమును ఎరిగినవాడు ఆ క్రీస్తు ప్రభు. ప్రియమైన దైవ బిడ్డలారా, అందుకే ఈ మాసములో మనమందరం కూడా చేసుకోవాల్సినటువంటి అర్పణ కానుకలు కాదు, డబ్బు కాదు. ఆయన కోరుకుండేది నీ హృదయమనే సమర్పణ కోరుకుంటున్నాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, 2 హృదయాలని మనము చెప్పుకుంటూ ఉంటున్నాం. ఏంటి ఆ 2 హృదయాలంటే యేసు తిరు హృదయం, పరిశుద్ధ మరియమాత నిష్కలంక హృదయం. ఈ హృదయాలు 2 కూడా మానవాళి కోసం తప్పించే హృదయాలండి. మానవుడు పతనమవుతూ ఉంటే ఏడ్చిన హృదయము ఈ 2 హృదయాలు. నీవు నేను ఈ పాప కలంకములో, ఈ చీకటిలో, ఈ లోకములో దూరమైపోతూ నశిస్తూ ఉంటే ఆ హృదయము పరలోకములోనే ఉండక చలించి కరిగిపోయి తరిగిపోయి నీకోసం నా కోసం పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చింది ఆ హృదయము. ప్రియమైన దైవ బిడ్డలారా, పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనములో మనం వింటూ ఉన్నాం. దైవ కుమారుడై ఉండి కూడా దేవునితో సమానత్వము కలిగినను తనను తాను తగ్గించుకొని రిక్తినిగా చేయబడ్డాడని మనం వింటున్నాం. ఇది కేవలం మన కోసము వచ్చిన వంటి హృదయము. ప్రియమైన దైవ బిడ్డలారా, తన యొక్క ఆ పరలోక వైభోగాన్ని ఆయన అంటిపెట్టుకోలేదు. ఆ పరలోకమైనటువంటి స్థానానికి ఆయన అటలే ఉండిపోలేదు. తండ్రితో సమానమైనప్పటికీ ఆయనతోనే ఉండిపోలేదు. ఇదిగో మానవుని పట్ల దయదలిచి వచ్చాడు అన్న సంకేతాన్ని మనం గ్రహించాలి. యేసు తిరు హృదయములో మనం కొన్ని చూస్తూ ఉన్నాం. సిలువ చూస్తూ ఉన్నాం. ఆ హృదయం చుట్టూ ముళ్ళ కిరీటాన్ని చూస్తూ ఉన్నాం. ఆ హృదయములో ఉండే కారుతున్న రక్తాన్ని చూస్తూ ఉన్నాం. ఆ హృదయములో భగభగమండే అగ్నితో ఉండే ఆ జ్వాలను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా యేసు తిరు హృదయము. మనం ఒకసారి అవన్నీ నేర్పించేది ఏమిటంటే, బిడ్డా, నీ కోసం నా హృదయము తప్పిస్తుంది. నీవు చేసే నిందలకు, నీవు వేసే ఈ యొక్క నిర్దోషైన నా హృదయానికి నువ్వు పెట్టే గాయాలకు ఇదిగో గాయపడుతుందని ఆ హృదయము ఆవేదన పొందుతుంది. ప్రియమైన దైవ బిడ్డలారా, సిలువ మనకు ఏమి నేర్పిస్తుందంటే ఆయన ద్వారానే రక్షణ. ఆ సిలువే మనకు పరలోక మార్గం. ఆ సిలువే మన అందరికీ ఒక ఆయుధంగా ఉండాలని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ హృదయము రక్తముతో నిండి ఉంది, ముళ్ళ కిరీటంతో ఉంది అంటే నీవు నేను చేసిన ప్రతి పాపము వలన ఆ హృదయము ఇంకను కూడా గాయములతో, రక్తముతో, బాధతో కారుతూ ఉంది. ప్రియమైన దైవబిడ్డలారా, ఇది తిరు హృదయన. కనుక ఈరోజు మనం గమనించాలి, ఆ హృదయము పాపులను ఆకట్టుకుంది, శత్రువులను ప్రేమించింది, పేదలను దీవించింది, ఏమీ లేని వారిని ఉన్నవారిగా చేసింది, దీనులను అభాగ్యులను లేవనెత్తింది. ప్రియమైన దైవ బిడ్డలారా, ఇది కారుణ్య హృదయం యొక్క గొప్పతనం. కనుక ఒకసారి మనము గమనించినట్లయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి. టుడే వీఆర్ రియల్లీ
రియలీ సఫరింగ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మనిషికి ఉన్నటువంటి ఒక నటన ఏంటంటే ఇతరుల ఎదుట ఒక విధంగా ఉంటాడు, తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాడు, ఎవరికైనా తెలియపరుచుకోవటంలో ఒక విధంగా నటిస్తాడు. దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ టు ద హ్యూమన్ పర్సన్. కానీ ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారంటే చెప్పడంలో మనకు ఎవ్వరు కూడా తారాసపడరు. ధనవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, ఏ విధమైన వంటి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధముగా బాధతో ఉన్నారు. మరి అటువంటి వారికి దేవుడు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు అంటారేమో మాకేమి బాధ లేవు, మాకేమి కష్టాలు లేవు, మమ్మల్ని దేవుడు దీవించాడని. లేదు ప్రియమైన దైవ బిడ్డలారా, బిడ్డలు బాగుపడాలని తలంచే తలంపులో బాధగా ఉన్నారు. అనుకున్నవి నెరవేరలేదని దుఃఖముతో ఉన్నారు. ఉద్యోగాలు లేక దిగులుతో ఉన్నారు. జీవితంలో స్థిరపడలేక ఎందుకు ఈ జీవితం అని చింతిస్తూ ఉన్నారు. అదే విధముగా మంచిగా పెంచిన బిడ్డలే సక్రంగా లేరని ఆలోచిస్తూ బాధలో ఉన్నారు. ఇవన్నీ కూడా మనిషిని పతనము చేసే కారణాలు కాదా? కనుక యేసు తిరుహృదయం మనం పిలుస్తూ ఉంది. నా చెంతకు రా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రైస్తవ బిడ్డలుగా, ప్రభువును అనుసరించే వారిగా ఎవరైతే అనుదిన జీవితంలో ఇవి పాటిస్తారో అవి ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించుమని 10 ఆజ్ఞలో 4 ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది సులభతరం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమించి ఆదరించి వృద్ధాప్యములో వారిని కన్నులారా చూచుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది ప్రియమైన దైవబిడ్డలారా. కనుక యేసు తిరుహృదయం, ఆ కారుణ్య హృదయం మనిషి కోసం, ఈ లోకము కోసం ఇట్ వాస్ బ్రోకెన్. ఆయన హృదయాన్ని ఆయన ముక్కలుగా చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఈరోజు మనిషి హృదయము చలించలేదండి. టుడే ద హ్యూమన్ పర్సన్ ఈజ్ షార్టర్డ్ అండ్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నో హిస్ క్రియేటర్ ఆర్ హర్ క్రియేటర్. ఏ వ్యక్తి కూడా నా ప్రభుని తెలుసుకుందాం, నా సృష్టికర్తను నేను నా యందు ఉంచుకుందామని ఎవరు కూడా ఆశించడం లేదు ప్రియమైన దైవ బిడ్డలారా. కనుక ఈ తరుణంలో యెషయా గ్రంథములో మనం వింటూ ఉన్నాం, ఎవరైతే ఆకలి దప్పులుగా ఉన్నారో, నీటి కోసము ఎదురు చూస్తున్నారో నా చెంతకు రండి, మీ ఆకలిని తీర్చుకొనండి, మీ దాహమును మీరు తీర్చుకొనండి ప్రభు చెబుతూ ఉన్నారు. ఇట్ ఈస్ ఇన్ ఫ్రీ కాస్ట్. ఏ విధమైన వంటి ఆయన మనల్ని ఆశించకుండా స్వతహాగా ప్రేమగా మనకు ఇచ్చే ఈ ప్రేమను మనం అందరం కూడా బలపడడానికి నేర్చుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ద సేక్రెడ్ హార్ట్ వాస్ ఏబుల్ టు లవ్ ఎవ్రీబడి. ఈవెన్ టుడే ద సేక్రెడ్ హార్ట్ ఈజ్ రెడీ టు ఎంబ్రేస్ ఎవ్రీబడి. ఎప్పుడైతే ఆ హృదయము ప్రేమించిందో, నీవు నేను ఎరుగుని సమయంలోనే ఆ హృదయము నిన్ను ప్రేమించిందో, ఈనాడు కూడా ఎరిగినప్పటికీ తెలిసినప్పటికీ నిన్ను ఆలింగనము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఏకైక హృదయం తిరుహృదయం. కనుక యేసు మరియ హృదయాలు ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియమైన దైవ బిడ్డలారా, దీస్ 2 హార్ట్స్ ఆర్ వన్. దే ఆర్ యునైటెడ్ ఆల్వేస్ వన్. దే ఆర్ బర్నింగ్ విత్ లవ్. ఈ 2 హృదయాలు కలిసి నడుస్తూ ఉన్నాయి, కలిసి మానవాళి కోసం ఆ హృదయాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రియమైన దైవ బిడ్డలారా. కనుక వీరి సంభాషణ, వీరి మాటలు, వీరి జీవితము మానవాళిని ప్రేమించుటలో వారు ప్రాముఖ్యంగా ఉంచారు. మరొకసారిగా చూస్తే హార్ట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ లవ్. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ మనకు పుట్టిందంటే ఇట్ వాస్ కల్మినేటెడ్ ఆన్ ద క్రాస్. సిలువలో మనకు పుట్టిందండి. ఆయన బహిరంగ జీవితంలో ప్రారంభించినటువంటి ప్రేమ, ఆయన పుట్టుకలో చూపించినటువంటి ప్రేమ, ఆయన ఉపదేశాలలో
ప్రకటించినటువంటి ప్రేమ, ఆయన అద్భుతాలలో నెరవేర్చిన ప్రేమ, ఆయన యొక్క కార్యములలో మనందరికీ చూపించిన ప్రేమ చిట్ట చివరికి ఆ సిలువలో స్పష్టంగా మనందరికీ కనపడింది. ప్రియమైన దైవ బిడ్డలారా, కనుక నీవు నేను మనమందరం కూడా గుర్తించుకోవాలి. ప్రభు ఏమంటున్నాడు? వన్ హూ ఈస్ విత్ మీ విల్ బేర్ మచ్ ఫ్రూట్. ఎవరైతే నా యందు ఉంటారో వారి యందు నేను ఉంటానని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ సమయంలో మన కొన్ని విషయాలు యేసు తిరుహృదయనాథుడు మనకు ఇచ్చే కొన్ని ప్రామిసెస్, కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని దీవెనలు మనము ఎలా పొందుకుంటామో ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమిటంటే ఇక్కడ గుర్తించాలి, ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ గివ్స్ హిస్ హార్ట్ టు అస్, నాట్ దట్ వీఆర్ గివింగ్ టు హిమ్. ఇక్కడ యేసు తిరుహృదయాన్ని మానవాళికి ఇస్తున్నాడు. అందుకే ఆ పటాన్ని ఎవరైతే వారి గృహాలలో, వారి యొక్క కుటుంబాలలో ఉంచుకుంటారో వారిని ఆశీర్వదిస్తారని చెబుతూ కొన్ని ప్రామిసెస్ మనకిచ్చాడు. మొట్టమొదటిగా స్టేట్ ఆఫ్ లైఫ్. నీవు నీ జీవితంలో ఎలా నీకు కావాలో నడవాలో అనుగ్రహ వరాలను ఐ విల్ ప్రొవైడ్ ఆల్ మై గ్రేసెస్ టు యువర్ స్టేట్ ఆఫ్ లైఫ్. దిగులు పడమాకు, భయపడమాకు, నా యందు నువ్వు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగు బిడ్డ అని చెబుతూ మన యొక్క నిజ జీవితంలో ఆయనకు అనుగ్రహాలు ప్రసాదిస్తాడని మొట్టమొదటి ప్రామిస్గా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. ఎవరైతే నా తిరుహృదయాన్ని కుటుంబాలలో ఉంచుతారో ఆ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని ఇస్తాను. ఏ అలజడులు లేకుండా వారిని నా యొక్క శాంతిలో నడుపుతాను అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మూడవదిగా మనం చూసినట్లయితే కంఫర్ట్ దెమ్ ఇన్ ఆల్ దేర్ అఫ్లిక్షన్స్. వారికి నేను ఇచ్చే నిదానమైన, ఆరోగ్యకరమైన, సమాధానమైన వంటి జీవితాన్ని ప్రసాదిస్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన పనులలో సతమతమవుతూ, ఉద్యోగాలలో మనము బిజీగా ఉంటూ, మన యొక్క జీవితానికి శాంతి లేకుండా, రిఫ్రెష్మెంట్ లేకుండా, లేక నిలకడ లేకుండా ఉండే ఈ జీవితాలకు ఆయన కంఫర్ట్ ఇస్తాడని పలుకుతూ ఉన్నాడు. మిమ్మల్ని నేను ఒక ఓదార్పుతోనూ ఒక ఆదరణతోనూ మేము దీవించి అలజడులు లేకుండా చేస్తానని మూడవ ప్రమాణముగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనం చూస్తున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, సెక్యూర్ ఆఫ్ రెఫ్యూజ్. అంటే మనకు కుటుంబానికి సంరక్షణ, మన కుటుంబానికి కాపుదల ఆయన కేర్ తీసుకొని ప్రతి ఒక్కని కూడా తన హృదయము ద్వారా హృదయాలలో దాచుకుంటానని ప్రభు చెబుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఐదవదిగా అండర్స్టాండింగ్. ఒకరి ఎడల ఒకరు ఏ యొక్క స్థాయిలో ఉన్నా, ఏ విధమైనటువంటి జీవితాన్ని వారు ఒక అంతస్తులో ఉన్నా, వారి వారి యొక్క జీవితానికి అర్థవంతమయ్యే ఆలోచనలను, వారికి కావలసినటువంటి ఆ పొజిషన్ను నేను దయచేస్తానని తిరుహృదయనాథుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా నేర్చుకోవాలి. వీ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీ ఆర్ ఇన్ వాట్ స్టేటస్. అది లేక సతమతం అవుతూ ఉన్నారు. డాక్టర్లుగా వారు కూడా అర్థం చేసుకోలేకున్నారు. ఇంజనీరులుగా వారు ఎలాంటిగా ఉంటున్నారో తెలుసుకోలేకున్నారు. ఉద్యోగస్తులుగా వారి పొజిషన్లో ఏంటని గుర్తించుకోలేక వీళ్ళు సతమతం అవుతూ ఉన్నారు. ప్రియమైన దైవ బిడ్డలారా, అంటే ఈ జీవిత స్థాయిలో ఎదురయ్యే ఈ యొక్క ఉన్నత స్థానాలు కావచ్చు, అంతస్తులు కావచ్చు, వీటిలో నేను మీకు ఒక నిగ్రహ శక్తిని, ఒక ఆలోచన విధానాన్ని మీకు అందించి ఒక నిలకడగా ఒక విధమైనటువంటి మార్గములో మేము పెడతానని ఐదవ ప్రమాణముగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవ బిడ్డలారా, అవి ఆరవదిగా మనం చూస్తూ ఉన్నాం.
ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ మర్సీ, అపరిమితమైనటువంటి ప్రేమ మనకు అందిస్తూ ఉన్నాడు. వెన్ వీ ఫోకస్ ఆన్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్, ఏ కుటుంబము, ఏ వ్యక్తి, ఏ క్రైస్తవుడు, ఏ మానవుడైతే ఆ హృదయాన్ని కేంద్ర బింబముగా చేసుకొని ఆ హృదయం పట్ల ధ్యానం చేసుకుంటూ ఉంటారో ఆయన ఈ యొక్క అనంతమైన ప్రేమను, దయను వారిపైన ఇస్తాడని దేవుడు పలుకుతూ ఉన్నాడు. నాట్ ఓన్లీ వన్ సెల్ఫ్ బట్ ఆల్సో టు ది అదర్ సెల్ఫ్. మన వైపే కాకుండా ఇతరుల వైపు కూడా ఆ దేవుని యొక్క ప్రేమ అన్నది అమితంగా ఇస్తానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 7వదిగా మనమందరం కూడా తిరుహృదయనాథుని వైపు ఏకాగ్రత కలిగి ఉండాలని, వీ షుడ్ కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఆన్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ హూ ఈస్ ఫౌంటైన్ ఆఫ్ లవ్ అండ్ మర్సీ. దయా కనికరమునకు నిలయమైనటువంటి ఆ తిరుహృదయనాథుని ఒక నిధిగాను, ఒక తరగని నిధిగా మనం పెట్టుకొని ముందుకు కొనసాగాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. 8వదిగా మన అందరి యొక్క చిన్న చిన్న తప్పులను క్షమిస్తుంది ఆ తిరుహృదయం. ఆల్ అవర్ వీనియల్ సిన్స్ విల్ బీ ఫర్గివెన్. ఎవరైతే ఈ తిరుహృదయాన్ని అంటిపెట్టుకుంటారో, చెడ్డ మాటలు కావచ్చు, లేదా ఇతరులను అనివార్య కార్యాల్లో కొట్టడము కావచ్చు, లేదా లేనిపోని మాటలు కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్నవి మన పరిధిలో లేని చేసే కార్యాలన్నింటినీ కూడా నేను క్షమిస్తానని ఈ తిరుహృదయనాథుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి 9వగా ఆయన మన యొక్క కుటుంబాలలో, మన యొక్క జీవితాలలో ఆయనను ఎవరైతే ఉంచుకుంటారో ప్రియమైన దైవ బిడ్డలారా, వారందరినీ కూడా నేను ఒక ఆలింగనం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఐ ఎంబ్రేస్ ఎవ్రీబడి, వారిని అందరినీ కూడా నేను ఆకట్టుకుంటానని ప్రభు పలుకుతుంది. మరి 10వదిగా హాస్పిటల్లో బాధపడుతున్న వారు, దైవ బిడ్డలుగా ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఎడల చూపించే ప్రేమ, గురువుల ద్వారా ఆ యొక్క దైవ సంస్కారాలను పొందుకోవడం ద్వారా, గురువులు చేసే పూజల ద్వారా, గురువులు సమర్పించే ప్రార్థనల ద్వారా ఇటువంటి వారికి ఆ కరుణామయుని యొక్క దీవెనల ఆశీస్సులు వస్తాయని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి 11వదిగా ప్రియమైన దైవ బిడ్డలారా, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఈజ్ పెయిడ్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన చిందించినవంటి ప్రతి రక్తపు బొట్టు మన అందరి కోసమని గుర్తించుకోండి. ఎవరిని తీసివేయకుండా ప్రతి ఒక్కరి కోసము ఆయన ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ వాజ్ సెడ్ ఫర్ ద పెయిన్ ఆఫ్ ఎవ్రీ వన్. కనుక మన ఆలోచనలు చక్రం చేసుకుందాం, మన మాటలను చక్ర చేసుకుందాం, మన చేతుల చేత బాధ పెట్టకుండా తిరుహృదయనాథుని సంతోషపెడదాం. చివరిగా ఆయన అంటూ ఉన్నాడు, ఫస్ట్ ఫ్రైడే సెట్స్ యూ గుడ్ ఇన్ మేనర్. ఎవరైతే నెల మొదటి శుక్రవారం రోజున ఈ తిరుహృదయాన్ని ఆరాధిస్తారో, ప్రేమిస్తారో, ప్రార్థనలు చేసుకుంటారో వారికి శ్రేష్టమైనటువంటి దీవెనలు వస్తాయని ప్రభు అడుగుతూ ఉన్నాడు. కనుక డోంట్ థింక్ దట్ యు ఆర్ ఏ సిన్నర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ సిన్ఫుల్ స్టేటస్. ఆ యొక్క దయగలిగినటువంటి దేవుడు పలికిన విధముగా, నేను పాపాత్ముల కోసమే వచ్చాను కానీ నీతిమంతుల కోసము రాలేదు అని అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ యొక్క నిష్కలంక హృదయము కలిగినటువంటి మరియమాత వలె, తిరుహృదయమైనటువంటి యేసుక్రీస్తు వలె నీవు నేను మన హృదయాలను భద్రపరుచుకుందాం. లెట్ నో వన్ షుడ్ టేక్ అవే ఆల్ అవర్ ఫ్రీడమ్. మన హృదయముకున్నటువంటి స్వేచ్ఛను దోచుకోకుండా భద్రపరుస్తూ ఆ క్రీస్తునాథుడు దోచుకోవాలని మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆయనే ఈ హృదయాలను పరిపాలించేవాడు కాబట్టి, ఆయనే ఈ హృదయాలకు కర్త కాబట్టి, ఆయన దోచుకుంటే, ఆయన మన హృదయాలను ఆయన తీసుకుంటే మనకు శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందం, అనురాగం, ఆప్యాయత అన్నీ లభిస్తాయి. కనుక ఈ వాక్యము వింటూ ఉన్న మనందరినీ మరొక్కసారిగా యేసు తిరుహృదయనాథుడు బలపరిచి దీవించి ఈ హృదయాన్ని
ఎప్పుడు కూడా మరిచిపోకుండా ధ్యానించే కృపా వరమును మనకు దయచేయమని ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్.